గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఇంటర్నేషనల్ రన్నర్, ప్రొఫెషనల్ అథ్లెట్ అండ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. మనము ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా ఉండదా అంటే మనకు గత నోటిఫికేషన్లో 2018 జూన్ నోటిఫికేషన్ కానీ 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్లో కానీ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వం కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగినది. 2018లోకి వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 18+ to 22 బిలో ఉండే, అంటే ఏజ్ అనేది రిలాక్సేషన్ కంపల్సరీ కావాలని నిరుద్యోగులు అందరూ అడగడం వలన 18+ నుంచి వెళ్ళి 25 years అంటే 3 years యాడ్ చేయడం జరిగినది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 18+ to 25 years లోపు వాళ్ళు అర్హులు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 25+ అంటే 5 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు 30 years చేయడం జరిగినది. అలాగే ఎస్ఐకి వచ్చేసి 21 to 25 years ఉండేది. 25 years అంటే +3 యాడ్ చేయడం వలన ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 28 years అయింది. 28 years అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 28 + 5 years అంటే 33 years ఇవ్వడం జరిగినది. అప్పుడు ఓకే, కొంత అడ్జస్టింగ్ అయింది. అలాగే మనకి 2022 నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కానిస్టేబుల్కి వచ్చేసి 18+ to 25 బిలో ఉండే, అంటే ఏజ్ కూడా ఇంకా రిలాక్సేషన్ కావాలని అడగడం వలన 2 years రిలాక్సేషన్ చేశారు. 2 years అంటే 18+ to 27 years, 27 years బిలో ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఎస్ఐకి వచ్చేసి 28+ 2 years అంటే 30 years బిలో, అంటే 21+ to 30 years బిలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ, ఎందుకంటే లాస్ట్ టైం ఈబీసీ కూడా పెట్టింది కాబట్టి ఈబీసీ వాళ్ళకి ఏంటంటే 27, కానిస్టేబుల్కి వచ్చేసి 27 + 5 32 years కానిస్టేబుల్ చేయడం జరిగినది. ఎస్ఐకి వచ్చేసి 30 అంటే 28 + 30 అంటే 30 years చేసినారు కాబట్టి 5 years రిలాక్సేషన్ ఉంటుంది వీళ్ళకు, అంటే 30 + 5 years అంటే 35 yearsకు ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 2025 నోటిఫికేషన్లు, ఏప్రిల్లో పడే నోటిఫికేషన్లో ఏమైనా రిలాక్సేషన్ ఉండొచ్చా అంటే ఉండే ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు గత 2018 నోటిఫికేషన్ చూసుకున్నా కానీ 2022 నోటిఫికేషన్ చూసుకున్నా కానీ మనకు 3+ 2 5 years ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది. మరి ఎందుకంటే ఇంకా నిరుద్యోగులు కూడా చాలామంది ఉన్నారు, లాస్ట్ టైం కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరిగిపోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక 2 years మినిమం 2 years అనేది రిలాక్సేషన్ ఇవ్వచ్చు. ఈ 2 years రిలాక్సేషన్ ఇవ్వడం వలన కానిస్టేబుల్కి వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 27+ 2 years 29 years అవుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వాళ్ళకు లాస్ట్ టైం ఉంది కాబట్టి ఈబీసీ వాళ్ళకు 29+ 5 years రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 34 years. అలాగే ఎస్ఐకి వచ్చేసి మనకు 30 ఏజ్ అనేది ఉన్నాయి కాబట్టి +2 యాడ్ చేస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 32 years చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వాళ్ళకు 32 + 5 అంటే 37 years ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఈ ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే చదువు ఎప్పటికైనా అవసరమే, చదువు కానీ ఫిట్నెస్ కానీ ఖచ్చితంగా ఈ 2 అవసరమే కాబట్టి ఈ అర్హతలు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అయితే 100% అని చెప్పలేను కానీ పెంచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ ఉంటుంది, ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ ఉంటుంది. ఇంటర్మీడియట్ అంటే చాలామంది ఈ ఇంటరే అనుకుంటారు, ఇందులో వొకేషనల్ కోర్సు కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఇంకా ఇట్లాంటి 10+2 క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు ఉంటారు. ఈ ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ టెక్నికల్ కోర్సెస్ చదివిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఈ విధంగా అర్హులు ఉన్న వాళ్ళు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ప్రిపరేషన్గా కావచ్చు. కానీ ఇందులో ఒక హైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ బాయ్స్కి ఒకటే హైట్ ఉంటుంది, అమ్మాయిలకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఒకటే హైట్ ఉంటుంది. ఈ హైట్ వచ్చేసి బాయ్స్కి వచ్చేసి 167.6 centimeters ఉంటుంది. అలాగే గర్ల్స్కి వచ్చేసి 152.5 centimeters ఉంటుంది. అంటే 167.6 centimeters అంటే 5.6 inches. అమ్మాయిలకు వచ్చేసి 152.5 centimeters అంటే 5 feet. అంటే మీకు ఈ లెక్క ప్రకారం కూడా మీకు ఐడియా ఉండాలి. అంటే అబ్బాయిలకు వచ్చేసి 5 feet 6 inches, అమ్మాయిలకు వచ్చేసి 5 feet. ఇందులో ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే ఏజెన్సీ ఏరియాలు అనేటివి ఉంటాయి. అక్కడ పుట్టి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అబ్బాయిలకు అమ్మాయిలకు ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాయిస్కి వచ్చేసి ఏంటంటే 160 centimeters ఉంటుంది.
అలాగే అమ్మాయిలకు వచ్చేసి 150 సెంటీమీటర్ ఉంటుంది. అంటే అబ్బాయిలకు 160 సెంటీమీటర్ ఉంటుంది, అమ్మాయిలకేమో 150 సెంటీమీటర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాత్రమే హైట్లో రిలాక్సేషన్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకు హైట్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపరేషన్ కావాలి. ఇక మన యూనివర్సిటీకి వచ్చేసి అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉంటాయి, మంచి కోచింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచే రిటర్న్ గ్రౌండ్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం కోచింగ్ ఇస్తాం. కాబట్టి మనకు ఎందుకంటే సివిల్ ఉంటాయి, ఏఆర్ ఉంటాయి, టీఎస్ఎస్ ఉంటాయి, ఎస్పీఎఫ్ ఉంటాయి, అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి. కాబట్టి గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రిటర్న్ గ్రౌండ్ రెండింటిని సమోజిలో చేస్తే రిటర్న్లో అయినా ఫుల్ సక్సెస్ కావచ్చు, గ్రౌండ్లో అయినా ఫుల్ సక్సెస్ అవుతుంది. రెండింటిలో ఒకటి ఫుల్ అయ్యి ఒకటి మామూలుగా అయినా కానీ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంగా మన దగ్గర ప్రిపరేషన్ ఉంటుంది. వీక్లీ గ్రాండ్ టెస్ట్ కంపల్సరీ చేస్తుంటాము. వారానికి ఒక 2 స్క్రిప్ట్ టెస్టులు చేస్తాము. అంటే వారానికి మనం 3 టెస్టులు పెడుతుంటాము. ఎందుకంటే రిటర్న్ ఫిలిమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కోచింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం నెక్స్ట్ జనవరి ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందే స్టార్ట్ చేద్దాం కానీ ఇప్పుడు ఎవరికి అంత సీరియస్నెస్ ఉండదు, మీతో పాటు మాకు కూడా సీరియస్నెస్ ఉండదు. కాబట్టి సరైన న్యాయం జరగదు. ఎందుకంటే ఒక్కసారి మనము ప్రిపేర్ అయిదామని మళ్ళీ కరెక్ట్ సీరియస్గా ప్రిపరేషన్ లేకపోతే చాలా వెనకబడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మనం ప్రిపరేషన్ అయినామనుకోండి ముందుకు వెళ్తూనే ఉండాలి, అప్పుడే మనం జాబ్ కొట్టేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పుడు 14 ఇయర్స్ అవుతుంది మన ఇన్స్టిట్యూట్ పెట్టి, 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నేను కోచింగ్ ఇవ్వబట్టి 25 ఇయర్స్ అవుతుంది. ఈ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చేసింది ఏంటంటే జాబ్ కొట్టాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ అయితే జాబ్ కొట్టగలుగుతారనేది నేను స్టడీ చేయడం జరిగినది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.